ఈ రోజు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయ అర్చకులు శివ మాట్లాడుతూ బెల్లంపల్లి మండలంలోని శివాలయం మరియు వెంకటేశ్వర ఆలయం ఒకే ప్రాంతంలో పురాతనమైన మహిమ గల దేవాలయంగా చెప్పుకోబడ్డ ఆలయం ఈ రోజు శివరాత్రిని పురస్కరించుకొని మహా భక్తజనుల సందడితో ఉదయం నుంచే ఈ దేవాలయంలో అభిషేక అర్చనలు స్వామివారికి నిర్వహించబడుతున్నాయని ఆలయ అర్చకులు అన్నారు. భక్తజనులు పంచామృతులతో పాటు స్వామివారికి అశేష అభిషేకాలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ప్రత్యేకంగా అన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఆ పరమేశ్వరుని కృప కటాక్షలతో పాటుగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధి కొలువైనది. ఆ స్వామివారి దర్శన భాగ్యం కూడా భక్తులకు దక్కుతుందన్నారు. భక్తజనులకు శివరాత్రి సందర్భంగా బెల్లంపల్లి పట్టణం అలాగే చుట్టుపక్కల గ్రామ ప్రజలకు శివరాత్రి సందర్భంగా అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆలయ అర్చకులు శివ కోరుకున్నారు. ఈరోజు శివరాత్రి పర్వదిన సందర్భంగా మన బెల్లంపల్లి మండలంలో గల శివాలయం మరియు వెంకటేశ్వరాలయం ఒకే ప్రాంగణంలో కలిసి ఉండడం ద్వారా పురాతనమైనటువంటి చాలా మహిమగల దేవాలయం కావున భక్తజనుల సందడితోటి ఉదయపూర్వం నుంచే మన ఈ దేవాలయంలో అభిషేకాది అర్చనాది కార్యక్రమాలు స్వామివారికి విశేషంగా నిర్వహించబడుతున్నవి. అంతేకాకుండా భక్తజనులు ఉదయం నుంచే పంచామృత అభిషేకంతో పాటు స్వామివారికి నిల్వదల అర్చనాది కార్యక్రమాలలో కూడా చాలా విశేషంగా ఈరోజు భక్తజనులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా భక్తజనుల సందడితోని ఈ దేవాలయం అనేది ఈరోజు కిటకిటలాడుతున్నది. అంతేకాకుండా ఆ పరమేశ్వరుని యొక్క కృపా కటాక్షాలతో పాటుగా ఇచ్చట వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధి కొలువై తీరున్నది కనుక ఆ స్వామివారి యొక్క దర్శనం కూడా చేసుకోబడుతుంది. భక్తజనులకు శివరాత్రి సందర్భంగా మన ఈ బెల్లంపల్లి గ్రామ పట్టణ భక్తజనులకు మరియు ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా స్వామివారి కృపకు వారందరూ కూడా పాత్రలు కాగలరు.